సో, ఈ రియాక్ట్ రౌటర్ డామ్ వచ్చేసి మన రియాక్ట్ అప్లికేషన్‌లో ఇంటిగ్రేట్ చేయడం చాలా ఈజీ. సో, దీని గురించి మీకు వర్రీ కావాల్సిన అవసరం లేదు. నేను ఈజీగా మీకు ఎలా చేయాలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అండ్ ఇక్కడ మీరు సేమ్ ప్రాజెక్ట్ యూజ్ చేసినా పర్లేదు. ఆర్ ఎల్స్ మీరు కొత్త ప్రాజెక్ట్ క్రియేట్ చేసి అంటే ఎన్‌పిఎక్స్ క్రియేట్ రియాక్ట్ యాప్ సమ్ యాప్ నేమ్ అని క్రియేట్ చేసి మీరు యూజ్ చేసినా పర్లేదు. ఎలా చేసినా కూడా సేమే. బట్ ఇందులో ఉండే ఏ ఫోల్డర్‌ని కూడా నేను టచ్ చేయను. ఓకేనా? సో, ఇవి టచ్ చేయకుండా చెప్తాను. సో, అప్పుడు మీకు ఏమవుతుందంటే సేమ్ మనకు కొత్త ప్రాజెక్ట్ తీసుకుంటే ఎలా ఉంటాయో అలా అన్నట్టు. మీరు వీటిని కన్సిడర్ చేయకండి. ఇవి జస్ట్ నార్మల్‌గా అనుకోని ఉంచండి. సో, ఇప్పుడేం చేస్తా అంటే నేను ఈ సోర్స్ ఫోల్డర్‌లో ఫస్ట్ మనకు కావాల్సిన కాంపోనెంట్స్ అనేది క్రియేట్ చేస్తాను. సో, కాంపోనెంట్స్ అనగానే మీరేం అనుకోవచ్చు. బట్ ఇక్కడ ఏందంటే చూసినట్టయితే ఇక్కడ మనకు హోమ్ పేజ్‌లో ఉంటే హోమ్ కాంపోనెంట్, అబౌట్ పేజ్‌లో ఉంటే అబౌట్ కాంపోనెంట్, ప్రాజెక్ట్స్ పేజ్‌లో ఉంటే ప్రాజెక్ట్స్ కాంపోనెంట్. సో, సంథింగ్ ఇట్లా 3 పేజెస్ అనేది మనకు ఉన్నాయి. అంటే 3 కాంపోనెంట్స్ అనేది ఉన్నాయి. ఫస్ట్ ఈ కాంపోనెంట్స్ అనేది క్రియేట్ చేద్దాం. ఓకేనా? ఆ తర్వాత మనం ఈ రియాక్ట్ రౌటర్ ద్వారా ఎలా మనం ఒక పేజ్ నుండి ఒక పేజ్‌కి నావిగేట్ అవ్వాలని చూపిస్తాను. సో, ఫస్ట్ స్టెప్ వచ్చేసి ఏంటిది? కాంపోనెంట్స్ అనేది క్రియేట్ చేయడం. సో, ఇక్కడ నేను ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తున్నాను. సో, కాంపోనెంట్స్. సో, మీరు కాంపోనెంట్స్ అని మాత్రమే నేమ్ అనేది పెట్టాలా? వేరే పేరు ఏదైనా పెట్టుకోవచ్చా అంటే, సో, అది మీ ఇష్టం. మీరు కాంపోనెంట్స్ అని పెట్టినా పర్లేదు, పేజెస్ అని పెట్టినా పర్లేదు. సంథింగ్ మీ ఇష్టం ఉంది పెట్టుకోవచ్చు. బట్ నేను ఇక్కడ ఎగ్జాంపుల్ కోసం కాంపోనెంట్స్ అనేది క్రియేట్ చేశాను. సో, ఈ కాంపోనెంట్స్‌లో ఫస్ట్ ఏం చేస్తా అంటే ఫైల్స్ క్రియేట్ చేస్తాను. home.js మీరు js అయినా పెట్టుకోవచ్చు. jsx అయినా పెట్టుకోవచ్చు. సో, అది మీ ఇష్టం. ఓకేనా? సో, జస్ట్ నేను js అని పెడతాను. about.js అండ్ అదేవిధంగా contact.js. సో, ఇప్పుడు మనకు 3 పేజెస్ ఉన్నాయన్నట్టు. ఓకేనా? సో, ఇప్పుడు మన సైడ్ బార్ అనేది అవసరం లేదు. జస్ట్ క్లోజ్ చేస్తున్నా. అది క్లోజ్ చేయాలంటే మీరు మ్యాక్ అయితే కమాండ్ బి. అదే మీరు ఒకవేళ విండోస్ యూజ్ చేసినట్టయితే కంట్రోల్ బి ఆర్ విండోస్ బి ట్రై చేయండి ఒకసారి. ఓకేనా? ఇక్కడ ఏం చేస్తా అంటే హోమ్ పేజ్‌లో మనం సమ్ కోడ్ రాయాలి కదా! సో, నేను ఆల్రెడీ మనకు తెలుసు కదా స్నిప్పెట్స్ అనేవి ఉంటాయి. సో, ఇలా యూజ్ చేస్తాను. సో, ఫంక్షన్ ఆటోమేటిక్‌గా వచ్చేసింది. సో, ఇక్కడ ఏం చేస్తా అంటే డివ్‌లో ఈ హోమ్ అనేది ఉంది కదా! ఈ హోమ్‌ను నేను h1 ట్యాగ్‌లో పెడతాను. సో, ఇలా మనకు బై డిఫాల్ట్‌గా హోమ్ పేజ్ అనేది క్రియేట్ అయిపోయింది. ఇక్కడ చూసినట్టయితే మనకు జస్ట్ మనం రికగ్నైజ్ చేయడం కోసం ఇది హోమ్ పేజ్. అదేవిధంగా ఇది నేను కాపీ చేసేసి అబౌట్‌లో పెడతాను. సో, ఎక్కడైతే హోమ్ అని ఉందో అక్కడ అబౌట్ అనేది మార్చేస్తాను. ఓకేనా? సో, ఇలా మార్చేశాను. సో, సేమ్ అదే విధంగా కాంటాక్ట్ ఉంది కదా! సో, కాంటాక్ట్ పేజ్‌లో కూడా ఎక్కడైతే మనకు హోమ్ అని ఉందో సో, కాంటాక్ట్ అని పెడతాను. సో, ఇక్కడ చూసినట్టయితే మనకు 3 కాంపోనెంట్స్ అనేది క్రియేట్ చేసాం. అర్థమైందా? హోమ్ పేజ్, అబౌట్ పేజ్, కాంటాక్ట్ పేజ్. లేదంటే హోమ్ కాంపోనెంట్, అబౌట్ కాంపోనెంట్, కాంటాక్ట్ కాంపోనెంట్. సో, ప్రొనౌన్సియేషన్ వచ్చేసి మీ ఇష్టం ఉన్నట్టు మీరు చేయొచ్చు. బట్ ఎండ్ ఆఫ్ ది డే సేమ్ సినారియో అంటే కాన్సెప్ట్ అనేది సేమ్. సో, ఫస్ట్ స్టెప్ అనేది కాంపోనెంట్స్ క్రియేట్ చేసాం. సో, సెకండ్ స్టెప్ ఏందంటే మనం ఏం చేసాం? ప్యాకేజ్.json చూసినట్టయితే ఏముంది మనకు? రియాక్ట్ రౌటర్ డామ్ అనేది ఇన్‌స్టాల్ అయ్యి ఉంది. ఓకే. రియాక్ట్ రౌటర్ డామ్ అనేది ఇన్‌స్టాల్ అయింది బాగానే ఉంది. ఓకేనా? సో, ఇక్కడ చూసుకోవాలి మనం రియాక్ట్ రౌటర్ డామ్ ఇన్‌స్టాల్ అయిపోయింది. మనం రియాక్ట్ అప్లికేషన్‌కి చెప్పాలి. ఏమని చెప్పాలంటే, ఓ రియాక్ట్ అప్లికేషన్ రియాక్ట్ రౌటర్ డామ్ అనేది మన అప్లికేషన్‌లో యూజ్ చేయాలి. సో, అలా యూజ్ చేయాలంటే మనం ఏం చేయాలి అనేది సెకండ్ స్టెప్. సో, మనం రియాక్ట్ రౌటర్ డామ్ అనేది యూజ్ చేయాలంటే మన యాప్ కాంపోనెంట్‌ని మొత్తం రియాక్ట్ రౌటర్ డామ్ లోపట పెట్టాలి. సో, ఎలా పెట్టాలంటే మనకిప్పుడు యాప్.js అంటే ఏంటిది? మనకు మొత్తం కాంపోనెంట్ యాప్.js నుంచి వస్తది. సో, ఈ యాప్.jsని ఏం చేస్తున్నాం మనం? ఈ index.jsకి పంపిస్తున్నాం. సో, పంపించే ముందు ఈ యాప్.jsని ఏం చేద్దామంటే రియాక్ట్ రౌటర్ డామ్‌లో పెట్టేయాలని అంటే వ్రాప్ చేయాలన్నట్టు. సో, వ్రాప్ అంటే ఏందంటే ఆ కాంపోనెంట్‌లోకి పెట్టడం. సో, ఇప్పుడు చూసినట్టయితే ఇంపోర్ట్ ఫస్ట్ ఏం చేస్తా అంటే మనకు రియాక్ట్ రౌటర్ డామ్‌ని ఇంపోర్ట్ చేసుకొని ఆ కాంపోనెంట్‌లో మన యాప్.jsని పెట్టాలి. సో, ఇప్పుడు చూసినట్టయితే చూడండి నేను చేస్తాను. రియాక్ట్ రౌటర్ డామ్. సో, ఇక్కడ చూడండి మనకు రియాక్ట్ రౌటర్ డామ్ వచ్చేసింది. అండ్ ఇందులో నుంచి మనం ఏం తీసుకోవాలంటే బ్రౌజర్ రౌటర్ అని తీసుకోవాలి. ఇక్కడ చూడండి ఆటోమేటిక్‌గా వచ్చేసింది చూడండి. ఈ బ్రౌజర్ రౌటర్ అనేది ఒక కాంపోనెంట్. ఈ కాంపోనెంట్ లోపలికి మనం ఈ యాప్.jsని పంపించాలన్నట్టు. సో, ఎలా పంపించాలి? సో, ఇలా పెడితే మనకు యాప్.jsని పంపించేస్తున్నాం. ఇక్కడ చూడండి బ్రౌజర్ రౌటర్ అనేది క్రియేట్ చేసాం. అందులో మనకు మధ్యలో యాప్.jsని పెట్టేసాను. ఇప్పుడు చూడండి మీకు సరిగ్గా కనిపిస్తుంది కదా! బ్రౌజర్ రౌటర్ లోపల యాప్.js అనేది ఉంది. సో, దీనివల్ల మన అప్లికేషన్‌కి ఏమవుతదంటే ఇప్పటి నుంచి మనం ఈ రౌటింగ్ అనేది యూజ్ చేసుకోవచ్చు. సో, ఇది ఫస్ట్ స్టెప్. అంటే మనకు ఫస్ట్ స్టెప్ ఏంది? కాంపోనెంట్స్ క్రియేట్ చేసాం. సెకండ్ స్టెప్ ఏంటిది? మనకు అప్లికేషన్‌కి చెప్పాలి. రియాక్ట్ రౌటర్ యూజ్ చేయాలంటే ఈ బ్రౌజర్ రౌటర్‌లో మన యాప్.jsని పెట్టాలనేది. సో, పెట్టేసాం. సెకండ్ స్టెప్ కూడా కంప్లీట్ అయిపోయింది. సో, ఇప్పుడు యాప్.jsకి వెళ్దాం. సో, ఇప్పుడు యాప్.jsలో ఏం చేయాలంటే మనం ఇక్కడ చూసినట్టయితే చూడండి మనకు యూఆర్ఎల్ ఓపెన్ అవ్వగానే మనకేం రావాలి? హోమ్ పేజ్ రావాలి. ఓకేనా? సో, థర్డ్ స్టెప్‌లో ఫస్ట్ పాయింట్ ఏంటిది? మనం యూఆర్ఎల్ ఓపెన్ అవ్వగానే
హోమ్ పేజ్ రావాలి. అండ్ ఎప్పుడైతే స్లాష్ అబౌట్ పెడతానో అబౌట్ పేజ్కి వెళ్ళిపోవాలి. అదేవిధంగా ఎప్పుడైతే మనకి కోర్సెస్ ఉంది కదా, కాంటాక్ట్ అని పెట్టాను అనుకోండి, స్లాష్ కాంటాక్ట్ అని పెడితే కాంటాక్ట్ పేజ్కి వెళ్ళిపోవాలి. సో ఇలా మనం అచీవ్ చేయాలంటే రియాక్ట్ రౌటర్తో ఇప్పుడు చేద్దాం. సో ఫస్ట్ ఏం చేస్తా అంటే నేను మనకు కావాల్సిన కాంపోనెంట్స్ అన్నీ ఇక్కడ ఇంపోర్ట్ చేసుకుంటాను. సో ఇంపోర్ట్ హోమ్ ఫ్రమ్, ఇక్కడ చూసినట్టయితే మనకు ఏదైతే కాంపోనెంట్స్ ఉంటాయో అందులో నుంచి వెళ్ళి హోమ్ పేజ్ తీసుకుంటున్నాం. సో అదేవిధంగా అబౌట్ పేజ్ అవి కూడా ఉంటాయి కదా, సో అవి కూడా ఇంపోర్ట్ చేసుకుంటాను. సో మీకు ఫాస్ట్గా ఇంపోర్ట్ చేసుకోవాలంటే మీరు స్కిప్ చేసేయచ్చు. సో ఇలా అబౌట్ పేజ్, అదేవిధంగా ఇంపోర్ట్ కాంటాక్ట్. సో ఇలా నేను అన్నిటిని ఇంపోర్ట్ చేసుకున్నాను. సో ఇక్కడ చూసినట్టయితే కాంపోనెంట్స్ అండ్ కాంటాక్ట్. సపోజ్ ఇక్కడ నేను ఏం చేస్తాను అంటే అన్నిటిని నార్మల్గా రాశారనుకోండి ఇక్కడ, సో ఇక్కడ హోమ్ పేజ్ ఇలా పెట్టేశాను అనుకోండి, అదేవిధంగా అబౌట్ పేజ్, అదేవిధంగా కాంటాక్ట్ పేజ్. సో ఇప్పుడు చూసినట్టయితే మనకు చూడండి, ఇక్కడ నేను బిగ్గర్ బ్రౌజర్లో చూపిస్తాను మీకు ఈజీగా కనిపించేస్తుంది. సో ఇక్కడ చూసినట్టయితే మనకు యూఆర్ఎల్లో అంటే ఇది మనకు ఈ లోకల్ హోస్ట్ 3000 ఉంది కదా, ఇది సేమ్ యాజ్ మనకి ఏంటంటే ఇక్కడ మనకి యూఆర్ఎల్ ఉంది కదా డొమైన్ నేమ్, ఇది సేమ్ అయినట్టు. సో మనకు డొమైన్ ఉంది కాబట్టి డొమైన్ పేరు పెట్టుకున్నాం. డొమైన్ లేదనుకోండి, సో మనకు ఆటోమేటిక్గా రియాక్ట్ మనకు ఒక డొమైన్ ఇస్తుంది నార్మల్గా లోకల్ హోస్ట్ 3000 అనేది మనకు లోకల్లో వర్క్ అవడం కోసం. సో ఇలా బట్ ఇక్కడ చూసినట్టయితే మనకు హోమ్, అబౌట్, కాంటాక్ట్ అన్నీ ఒకే పేజ్లో వస్తున్నాయి. బట్ ఇదైనా మనం ఎక్స్పెక్ట్ చేసింది ఇది కాదు. మనం ఎక్స్పెక్ట్ చేసింది ఏంటిది, హోమ్లో ఉన్నప్పుడు హోమ్ పేజ్, అబౌట్లో ఉన్నప్పుడు అబౌట్ పేజ్, కాంటాక్ట్లో ఉన్నప్పుడు కాంటాక్ట్ పేజ్, అలా మనకు రావాలి. సో అలా మనకు రావాలంటే ఇలా చేయకూడదు. సో ఎలా చేయాలంటే మనం రౌటర్ని యూజ్ చేసుకోవాలి. సో రౌటర్ని ఎలా యూజ్ చేసుకోవాలంటే మళ్ళీ వాటిని ఇంపోర్ట్ చేసుకోవాలి, రౌటర్కి సంబంధించిన వాటిని. సో ఇక్కడ నుంచి వెళ్ళి సేమ్ రియాక్ట్ రౌటర్ డామ్ అనే ప్యాకేజ్ నుంచి ఇంపోర్ట్ చేసుకోవాలి. సో ఏమేమి ఇంపోర్ట్ చేసుకోవాలి చూడండి, రౌట్స్, ఫస్ట్ది ఏంటిది రౌట్స్, అండ్ అదేవిధంగా ఇంకొకటి కూడా మనం ఇంపోర్ట్ చేసుకోవాలి, అదేంటిది రౌట్. సో మనం ఇక్కడ ఏం చేయాలంటే రౌట్స్లో మనం రౌట్ అనేది క్రియేట్ చేయాలి. సో రౌట్స్లో రౌట్ అనేది క్రియేట్ చేయాలి. సో రౌట్స్లో పెట్టేస్తున్నాం, ఫస్ట్ రౌట్స్ అనేది ఒక కాంపోనెంట్ పెట్టేశాను. ఇందులో ఒక్కొక్క రౌట్ పెట్టాలి. హోమ్ పేజ్కి ఒక రౌట్, అబౌట్ పేజ్కి ఒక రౌట్, కాంటాక్ట్ పేజ్కి ఒక రౌట్. సో ఇలా నేను నీట్గా చెప్తున్నా, మీరు నీట్గా వినండి. సో టెన్షన్ పడి హరి అవ్వకండి, ఓకేనా, తొందర పడకండి, నీట్గా వినండి. సో ఇది చాలా ఈజీ. మీరు ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేయాలంటే సో ఈ సెటప్ అనేది కంపల్సరీ చేయాలి. సో ఇప్పుడు ఫస్ట్ మనం రౌట్ క్రియేట్ చేయాలి కదా, సో రౌట్ అనేది క్రియేట్ చేస్తాం. సో రౌట్ అనేది క్రియేట్ చేసాం. సో రౌట్లో మనము ఏమి ఇవ్వాలి, ఫస్ట్ పాత్ ఇవ్వాలి. ఏంటంటే ఇక్కడ మనము ఓన్లీ యూఆర్ఎల్ ఇచ్చామంటే అక్కడ మనకు హోమ్ పేజ్ రావాలంటే దీని తర్వాత ఏముంటుందంటే ఇలా ఉంటుంది, స్లాష్ అనేది ఉంటుంది, ఓకేనా, స్లాష్. సో ఇది మనకు కనిపించదు, బట్ ఆటోమేటిక్గా స్లాష్ అనేది ఉంటుంది అన్నట్టు అక్కడ. సో అదేంటి పాత్ అన్నట్టు. సో పాత్ ఎప్పుడైతే స్లాష్ అని ఉంటుందో నాకు అప్పుడు హోమ్ పేజ్ అనేది రెండర్ కావాలని చెప్తున్నా. సో హోమ్ పేజ్ అనేది రెండర్ కావాలంటే మనం ఇక్కడ ఇంకొక అట్రిబ్యూట్ ఇవ్వాలి, అదేంటంటే ఎలిమెంట్లో మనం అట్రిబ్యూట్ ఇవ్వాలి. ఏంటిది, హోమ్ అనే కాంపోనెంట్ నాకు రావాలని చెప్తున్నాం. సో ఇక్కడ చూడండి, నేను ఏదైతే చేసి సేవ్ చేశానో మీరు గమనించండి ఒకసారి. ఇప్పుడు నేను రీఫ్రెష్ చేస్తాను, ఇటుకి వెళ్ళి లోకల్ హోస్ట్ 3000 అని ఉన్నప్పుడు నాకు హోమ్ పేజ్ అనేది వచ్చేసింది. ఓకే, ప్రాపర్గా పర్ఫెక్ట్గా ఉంది. అండ్ నెక్స్ట్ ఇంకొక రౌట్ క్రియేట్ చేస్తాను. సో ఈ రౌట్లో చూడండి, పాత్ అనేది స్లాష్ అబౌట్ ఉన్నప్పుడు ఏం ఎలిమెంట్ నాకు రెండర్ అవ్వాలంటే అబౌట్ అనే కాంపోనెంట్ నాకు రెండర్ అవ్వాలి అని చెప్తున్నాను. సో నేను మాట్లాడే మాటలు చూడండి, రౌట్స్లో ఒక రౌట్ క్రియేట్ చేయాలి. ఆ రౌట్ ఏంటంటే రౌట్ క్రియేట్ చేస్తున్న పాత్ స్లాష్ అబౌట్ ఉన్నప్పుడు ఎలిమెంట్ ఏం రెండర్ అవ్వాలంటే అబౌట్ అనే కాంపోనెంట్ అనేది రెండర్ అవ్వాలి, ఓకేనా. సో ఇప్పుడు చూడండి, నేను రీఫ్రెష్ చేశాను, మనకు హోమ్ పేజ్ వచ్చింది, అబౌట్ పేజ్ వచ్చిందా, రాలేదు. ఎందుకు రాలేదు, మనకు యూఆర్ఎల్లో స్లాష్ అబౌట్ అనేది లేదు. సపోజ్ ఇప్పుడు స్లాష్ అబౌట్ అని పెట్టాను అనుకోండి, ఇప్పుడు గమనించండి, నాకు హోమ్ పేజ్ ఉందా, లేదు, ఏమొచ్చింది, అబౌట్ పేజ్ వచ్చింది. ఎందుకు, నాకు యూఆర్ఎల్ అనేది చేంజ్ అయిపోయింది. ఇక్కడ చూడండి, మనం ఏం చేస్తున్నాం, ఓన్లీ స్లాష్ మాత్రమే ఉంటే మనకు హోమ్ పేజ్ రావాలి, స్లాష్ విత్ అబౌట్ అని ఉంటే మనకు అబౌట్ పేజ్ రావాలి అని చెప్పాను. అర్థమవుతుందా. ఇలా ఇంకొక రౌట్ క్రియేట్ చేద్దాం. సో రౌట్, అదేవిధంగా పాత్ ఏంటిది మనకు కాంటాక్ట్ కదా, సో స్లాష్ కాంటాక్ట్ అని ఉంటే ఎలిమెంట్ వచ్చేసి ఏం ఎలిమెంట్ కావాలి, సో కాంటాక్ట్ అనే కాంపోనెంట్ అనేది రెండర్ అవ్వాలి అని చెప్తున్నాం. సో ఇలా మనం రియాక్ట్ అప్లికేషన్ ద్వారా బ్రౌజర్కి చెప్తున్నాం అన్నట్టు, ఏ యూఆర్ఎల్ ఉన్నప్పుడు ఏ కాంపోనెంట్ అనేది డిస్ప్లే అవ్వాలనేది. సో ఇప్పుడు చూడండి, రిఫ్రెష్ చేస్తే మనకు కాంటాక్ట్ పేజ్ కనిపిస్తుందా, కనిపించట్లేదు. ఎందుకంటే యూఆర్ఎల్ వచ్చేసి అబౌట్ అనేది, కాంటాక్ట్ అని లేదు. సపోజ్ ఇప్పుడు కాంటాక్ట్ అని పెట్టాను అనుకోండి, చూడండి నాకు అబౌట్ పేజ్ కనిపిస్తుందా, హోమ్ పేజ్ కనిపిస్తుందా, కనిపించట్లేదు. ఎందుకు,
మనకు కావాల్సింది కాంటాక్ట్ పేజ్. సో, కాంటాక్ట్ పేజ్ మాత్రమే కనిపిస్తుంది. సో, మీకు అర్థమైంది కదా! రియాక్ట్ రౌటర్ అనేది ఎలా యూజ్ చేసామనేది. సో, మళ్ళీ ఒకసారి నీట్‌గా చెప్తాను చూడండి. ఫస్ట్ స్టెప్ ఏందంటే, మనకు కావాల్సిన కాంపోనెంట్స్ లేదంటే మనకు కావాల్సిన పేజెస్ అనేది క్రియేట్ చేయాలి. హోమ్ పేజ్, కాంటాక్ట్ పేజ్, అబౌట్ పేజ్. ఓకే. క్రియేట్ చేసాం. సెకండ్ స్టెప్ ఏందంటే, మనకి ఈ అప్లికేషన్‌లో రియాక్ట్ రౌటర్ యూజ్ చేయాలంటే, ఈ ఎంటైర్ అప్లికేషన్‌ని బ్రౌజర్ రౌటర్ అనే కాంపోనెంట్‌లో మనం ఈ యాప్.jsని ర్యాప్ చేయాలి. ఓకేనా? ఈ బ్రౌజర్ రౌటర్ అనేది ఎక్కడి నుంచి వస్తది? రియాక్ట్ రౌటర్ డామ్ అనే ప్యాకేజ్ నుంచి వస్తది. సో, సెకండ్ స్టెప్ కూడా కంప్లీట్ చేసాం. వన్స్ సెకండ్ స్టెప్ అనేది కంప్లీట్ అయిపోతే, థర్డ్ స్టెప్‌లో మనం ఏం చేయాలంటే యాప్.jsలో రౌట్స్ అనేది డిక్లేర్ చేయాలి. ఎందుకోసం అంటే రౌట్స్ ఉంటాయి కదా! సో, ఈ రౌట్స్‌లో మనం ఒక్కొక్క రౌట్ అనేది క్రియేట్ చేయాలి. ఈ రౌట్స్ అనే కాంపోనెంట్‌లో ఒక్కొక్క రౌట్ అనేది క్రియేట్ చేయాలి. సో, ఆ రౌట్‌కి ఏమి ఇవ్వాలి? పాత్ ఇవ్వాలి. అండ్ ఆ పాత్ వచ్చినప్పుడు ఏ కాంపోనెంట్ రెండర్ అవ్వాలనేది ఇవ్వాలి. సో, పాత్ అండ్ ఏ కాంపోనెంట్ అనేది రెండర్ అవ్వాలి. సో, ఇలా మనం 3 స్టెప్స్‌లో రియాక్ట్ రౌటర్ అనేది కంప్లీట్ చేసాం. బట్ మీరు ఒరిజినల్ అప్లికేషన్ చూసినట్టయితే ఇక్కడ నార్మల్‌గా మనం ఏం చేస్తున్నాం? ఇక్కడ ఇలా చేస్తున్నాం. నార్మల్‌గా స్లాష్ ఇస్తే హోమ్ పేజ్‌కి, స్లాష్ అబౌట్ ఇస్తే ఏమవుతుంది? అబౌట్ పేజ్‌కి ఇలా వెళ్ళిపోతుంది. బట్ మన ఒరిజినల్ అప్లికేషన్‌లో చూసినట్టయితే అలా లేదు. మనం ఏం చేసాం? క్లిక్ చేస్తున్నాం. క్లిక్ చేస్తే ఆటోమేటిక్‌గా యూఆర్ఎల్ అనేది చేంజ్ అవుతుంది. ఆటోమేటిక్‌గా మనకు కాంపోనెంట్ అని కూడా చేంజ్ అయిపోతుంది. బట్ ఇక్కడ చూసినట్టయితే మనం యూఆర్ఎల్ అనేది టైప్ చేయాల్సి వస్తుంది. ఓకేనా? సో, అది ఎలా చేయాలనేది నెక్స్ట్ మనం చూద్దాం. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే సో, ఆ వీడియోకి ఒక థమ్స్ అప్ ఇవ్వండి అండ్ షేర్ చేయండి. సో, ఇట్ రియల్లీ మోటివేట్స్ మీ అండ్ సబ్స్క్రైబ్ చేయండి సో దట్ నాకు ఇంకా ఎక్కువ వీడియోస్ చేయాలనిపిస్తది. థాంక్ యూ.